గైస్ మీరు ఇమాన్యుయల్కి ఓట్ వేయాలా వద్దా అంటే ఈ రీజన్స్ ఆలోచించి డెఫినెట్గా ఓట్ వేయాలా వద్దని ఆలోచించండి. ఫస్ట్ థింగ్, ఇమాన్యుయల్ కూడా కామన్ మ్యాన్ లా నుంచే బయటకు వచ్చిండు, ఎంతో కష్టపడి పైకి వచ్చిండు. బట్ అలాగే కామన్ మ్యాన్ కష్టపడి పైకి వస్తుంటే తొక్కుకుంటూ పైకి వస్తున్నాడు ఇప్పుడు ఇమాన్యుయల్. ఎందుకంటే ఈ రోజు డెమాన్ సిచ్యువేషన్ చూడండి, రీతుని సంధాయించుకుంటూ ఒకటే మాట చెప్పిండు, ఇంకా 4 వీక్సే కదా తర్వాత చూసుకుందాం అన్నట్టు మాట్లాడిండు. అంటే కామన్ మ్యాన్ అంటే అసలు వాల్యూనే లేదు. ఆల్రెడీ కళ్యాణ్ విషయంలో ప్రూవ్ అయింది. ఎందుకంటే వర్స్ట్ ప్లేయర్ అని చెప్పేసి ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు కళ్యాణ్ని తొక్కడానికి ట్రై చేసిండు. ఒకటే రీజన్, స్ట్రాంగ్ ప్లేయర్ అని. అంటే వీళ్ళిద్దరు ఎంతో కష్టపడి పైకి వస్తున్నారు కదా, సో అన్యంగా తొక్కొద్దు. ఓకే, నువ్వు ఆటలో నువ్వు గేమ్లో ఉన్నప్పుడు నువ్వా ఆయన పోటాపోటీగా ఆడినావు గెలిచినావు అంటే అది వేరే విషయం, కానీ అన్యంగా అయితే తొక్కొద్దు కదా. సో కళ్యాణ్ని తొక్కడానికి ట్రై చేస్తావు, అండ్ ఎప్పుడు తనుజ దగ్గర ఉన్నా కానీ కళ్యాణ్కి అగేన్స్ట్గానే మాట్లాడతావు. కళ్యాణ్ తోటి అవసరం ఉన్నప్పుడు కళ్యాణ్ తోటి సపోర్ట్గా మాట్లాడి తనుజని అగేన్స్ట్గా మాట్లాడతావు. సో ఇక్కడ ఇమాన్యుయల్ 100% కామన్ మ్యాన్కి, అంటే ఆయన వచ్చిన రూట్స్ నుంచి ఎవరైతే వస్తుంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయడు. కామన్ మ్యాన్ అంటే జస్ట్ తీసి పాడేస్తాడు. సో ఇక్కడ అంటే హ్యుమానిటీ అయితే లేదని చెప్తున్నాను క్లియర్గా. ఎందుకంటే తన వరకు వస్తే హ్యుమానిటీ అయితే 100% చూపించాడు. ఓకే, సో అందుకనే నేను ఒకటి రీజన్, దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్ ఇమాన్యుయల్కి ఓట్ వెయ్యకుండా ఉండాలి అన్నట్టు నేను అంటున్నాను. సెకండ్ రీజన్ వచ్చేసి ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ అని కూడా చూడడు, అంటే అన్యాయంగా ఆడేస్తుంటాడు. ఒకటి, కళ్యాణ్ దగ్గర తీసుకొని తనుజ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, తనుజ నాకు అసలు నేను సపోర్ట్ చేయలేదని చెప్పేసి ఎంతో బాధపడ్డాను. నువ్వు నిజంగా అంత బాధపడ్డావు, ఇద్దరికి టికెట్ వస్తావా నువ్వు? ఇది కళ్యాణ్కి రమ్యకి ఇద్దరికి ఇస్తావా టికెట్ తనుజ నామినేట్ చేయమని చెప్పేసి? మళ్ళీ తర్వాత సంజన నామినేట్ చేసిన నువ్వు బాధపడిపోయినావు. సంజన నామినేట్ చేస్తే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? సంజన ఇవాళ కాకపోతే రేపు పోతుంది కాబట్టి నువ్వు ఎంత టెన్షన్ పడతలేవు. కానీ తనుజ పోవాలి, స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి నువ్వు ఇక్కడ తనుజను కూడా ఎట్లా తొక్కాలో అట్లా తొక్కడానికి ట్రై చేస్తున్నావు. రీతు విషయంలో కూడా సేమ్. రీతు విషయంలో కూడా నువ్వు ఎన్నోసార్లు బాధపడ్డావు. స్టార్టింగ్ ఫస్ట్ 2 వీక్స్లోనే అసలు రీతు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, కానీ ఇక్కడికి వచ్చినాక అసలు రీతు నన్ను పట్టించుకోలేదు, అసలు నాతో మాట్లాడలేదని చెప్పి ఎంత బాధపడ్డావు. మరి అలాంటి పర్సన్వి నువ్వు ఈ రోజు ఎలాంటి రీజన్ లేకుండా రీతు మీద నామినేట్ ఎట్లా చేస్తావు? ఆమె కన్నా వీకెస్ట్ కంటెస్టెంట్ లేదు అంటే నువ్వు 100% నామినేట్ చేయొచ్చు. కానీ ఆమె కన్నా వీకెస్ట్ పర్సన్ ఉన్నా కానీ ఈ రోజు నువ్వు రీతు నామినేట్ చేసినావు. ఎందుకంటే సంజనతో కంపేర్ చేస్తే స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కాబట్టి ఎప్పుడన్నా కొంచెం కూడా థ్రెట్ ఉంటుంది కాబట్టి నువ్వు రీతు నామినేట్ చేసినావు. ఆమె వైట్ కాలర్ కష్టపడి ఇప్పటి వరకు, అంటే మేబీ క్యాప్టెన్సీ గెలవకపోవచ్చు కానీ ఇప్పటి వరకు, బట్ ప్రతి దాంట్లో కూడా చాలా కష్టపడి వస్తుంది. సో గైస్ 100% ఇన్ని విషయాలు ఉన్నాయి ఇమాన్యుయల్ని అంటే ఓట్ వేయకుండా ఉండడానికి. ఒక హ్యుమానిటీ లేదు, మెయిన్గా ఫ్రెండ్స్ అనే హ్యుమానిటీ కూడా లేదు, అంటే స్వార్థం చాలా ఉంది, తొక్కుకుంటూ రావడం అనేది చాలా ఉంది. సో నాకు ఈ విషయాల్లో చూసి అయితే 100% ఇమాన్యుయల్కి ఓట్ వేయొద్దని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించింది కామెంట్ చేయండి.